నీళ్ళు నిజంగా దొరుకుతాయా? మనిషి భ్రాంతుల్లో బతుకుతుంటాడా? మనిషికి తాత్కాలికం ఏదో శాశ్వతం ఏదో తెలియదా? ఖచ్చితంగా చాలా సందర్భాల్లో మనిషికి తెలియదనే చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ మనుషులు టెంపరరీకి పర్మనెంట్ దానికి అంటే ఎఫిమరల్ థింగ్స్కి పర్మనెంట్ థింగ్స్కి మధ్య చాలాసార్లు వాళ్ళకి అర్థం కాదు కూడా. తాత్కాలికంగా ఉండే పేరు, ప్రతిష్ట లేదా బాహ్య సౌందర్యం ఇవన్నీ కూడా గొప్పే అనుకుంటారు, లేదా సమాజానికి ఏదో మీనింగ్ చెప్పాలి అనుకుంటుంటారు అనమాట. కానీ ఇవన్నీ పక్కన పెడితే మనిషికి ఇవన్నీ కూడా తాత్కాలికమే. యాజ్ టైం ప్రోగ్రెసెస్, ఏజ్ ప్రోగ్రెసెస్, మనిషిలో కూడా అన్నీ మారుతూ వస్తుంటాయి. ఒక 100 సంవత్సరాల తర్వాత ఈ పేరు, ప్రతిష్ట, ఈ అందం ఇవన్నీ ఎవరికి గుర్తుంటాయి? 200 ఏళ్ళ తర్వాత అసలు మనం ఉన్నామనే జాతిలో గుర్తుండదు. సో ఇటువంటి పరిస్థితిలో మహాత్మా గాంధీ గారినే సగం మంది జనాభా మర్చిపోయే రోజులు. దీనిలో మనుషులు ఏం చేస్తుంటారు? ఇప్పటికిప్పుడు ఏం కావాలో ఈ తాత్కాలికమైన వాటి కోసం ఎక్కువ పాకులాడుతుంటారు, ఎక్కువ పోరాడుతుంటారు. ఇన్ఫ్యాక్ట్ జీవితం చివరిలో ఎవరికైనా అర్థమవుతుంటుంది అనమాట, నేను చేసిన తప్పులేంటి, ఒప్పులేంటి అని. కానీ ఆ టైంలో సరిదిద్దుకోవడానికి కూడా మార్గం ఉండదు. ఎందుకంటే మనుషులు ఆల్రెడీ అన్నీ కోల్పోతారు కాబట్టి. స్టీవ్ జాబ్స్ లాస్ట్లో ఆయన ఒక స్పీచ్, అంటే ఆయన చనిపోతూ డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు కొన్ని ఆలోచనలు చేస్తాడనమాట. ఇవన్నీ కూడా నేను ఇంత ప్రతిష్ట సంపాదించాను, ఇంత కీర్తి సంపాదించాను, ఇన్ని అవార్డు సంపాదించాను, కానీ నేను లాస్ట్ మినిట్స్లో నాకేవి సంతోషాన్ని ఇవ్వలేకపోయాయి అని చెప్పి. మనిషికి ఎక్కడ తృప్తి, ఏది సంతోషం? తన ఆనందంలోనా, లేదా తన ఎంజాయ్మెంట్లోనా, లేదా సినిమాలు చూస్తేనో, షికార్లకు వెళ్తేనో, లేదా ఇంకేదో చేస్తేనో ఆనందం వచ్చేస్తాం మనిషికి? ఖచ్చితంగా ఇవన్నీ కూడా తాత్కాలికం అనే చెప్పాలి. ఇవన్నీ ఒక ఫేజెస్ ఆఫ్ లైఫ్ అనమాట. ఏది శాశ్వతంగా మనిషికి ఆనందం ఉండదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఏ ఆనందమైనా సరే, అది ఎంత గొప్ప ఆనందమైనా సరే, అది డిమినిషింగ్ రిటర్న్స్ లాగా అది మనం ఎంజాయ్ చేసేసిన తర్వాత ఆనందానికి తగ్గుతూ, దాని యొక్క క్వాలిటీ తగ్గుతూనే వస్తుంది. కానీ మనిషి ఎప్పుడు హ్యాపీగా నిజంగా లైఫ్ ఎండ్ వరకు సంతోషంగా ఉండగలడో తెలుసా? లాస్ట్ మినిట్లో కూడా. అది ఆ మనిషి చేసిన ఇంప్రింట్స్, లేదా ఆ మనిషి చేసిన మంచి పనులు, లేకపోతే ఆ మనిషి సమాజానికి ఏమి చెల్లాడు, ఆ మనిషి ఎంత విలువలతో బతికాడు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. వీటన్నిటికన్నా మించి నువ్వెన్ని చేసినా సరే అవన్నీ కూడా తాత్కాలికం అనే చెప్పాలి. శాస్త్రం అనేది ఇది ఒకటి మాత్రమే. సో తాత్కాలికం సక్సెస్ కానీ, లేదా ప్రపంచానికి కనిపించే సక్సెస్ కానీ, ప్రపంచానికి కనిపించే అందం కానీ, ప్రపంచానికి కనిపించే ప్రతిష్ట కానీ, ఇవన్నీ కూడా తాత్కాలికమే. రియల్ సక్సెస్ కానీ, రియల్ హ్యాపీనెస్ మనిషికి ఎక్కడ ఉంటుందంటే బై లీడింగ్ ఎ గుడ్ లైఫ్ అండ్ బై ఇంపాక్టింగ్ లైఫ్స్ ఆఫ్ అదర్స్ అనమాట. అరిస్టోటిల్ అనే పొలిటికల్ థింకర్ కూడా ఈ మాట అంటాడు, యూడమోనియా అని. యూడమోనియా అంటే మనిషికి నిజమైన ఆనందం ఎప్పుడు వస్తుందంటే మంచి జీవితం, అందరికీ మేలుగా జీవించే జీవితం వల్ల మనిషికి నిజమైన ఆనందం వస్తాయి. మిగతా టెంపరీగా కళ్ళకు కనిపించే అందాలు, ఆనందాలు ఇవన్నీ కూడా మనిషి నిజంగా అంత హ్యాపీనెస్ని ఇవ్వవు. ప్రస్తుతానికి అలా తాత్కాలికంగా అదొక భ్రమలో ఉంటాం అనమాట. ఆ కంపారిజన్స్లో మనం బతుకుతుంటాం, ఆ కంపారిజన్స్లో మనం తేలియాడుతుంటాం. కానీ ఇవన్నీ కూడా టెంపరీ. ఏ ఆనందం కూడా మనిషికి పర్మనెంట్గా, ఒక నిజంగా ఆనందం జీవితాంతం ఉన్నా అది పర్మనెంట్గా ఉండదంట. సో అటువంటి పరిస్థితిలో మనం నేర్చుకోవాల్సిన నీతి ఒకటే, ఏది తాత్కాలికమో ఏది శాస్త్రమో మనిషి తెలుసుకోవాలి. ఎండమావుల్లో మాత్రం బ్రతకూడదు.